మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రాష్ట్రంలో రిఫైనరీ అభివృద్ధికి ఆయిల్ ఇండియాతో నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీపీసీఎల్ తెలిపింది. ఇక తీరాన్ని తాకిన మోందా అంతర్వేది సమీపంలో భూభాగంపైకి తీవ్ర తుఫాను నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం. కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఈదురుగాలులు, భారీ అతి భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రభావం. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయండి. పడిపోయిన చెట్లు, టవర్లు డ్రోన్లతో గుర్తించి పునరుద్ధరించండి. తుఫాను సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆర్టీజీఎస్లో సమీక్షించారు. ఇక కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం. కమిషన్కు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ సారథ్యం. తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి. ఇక ఫాస్ఫరస్, సల్ఫర్ ఎరువులపై రాయితీ పెంచారు. ఇక ఆయుధాలు వీడిన చంద్రన్న ప్రభాత్, లొంగిపోయిన 2 మావోయిస్ట్ అగ్రనేతలు. ఇక మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. వైకాపా హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది. నియోజకవర్గాల పునర్విభజనను పరిగణంలోకి తీసుకోవాలి. మంత్రివర్గ ఉపసంఘ భేటీలో చంద్రబాబు సూచన. మరో 2 కొత్త జిల్లాలు రానున్నట్లు తెలిపారు. కాపాడుకుందాం పసివారి ప్రాణం. పోషకాహార లోపమే వ్యాధులకు ప్రధాన కారణం. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలో వెల్లడించారు. ఇక విమానంలో ప్రయాణికులపై ఫోర్క్తో తెలుగు విద్యార్థి దాడి చేశాడు అమెరికాలో. ఇక అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ చట్టానికి గవర్నర్ ఆమోదం. గెజెట్లో ప్రచురణ కోసం జీవో జారీ చేసిన న్యాయశాఖ. బుడమేరు వరదపై వదంతులు నమ్మొద్దు అని తెలిపారండి. పోలీసులు మంగళవారం విడుదల చేశారు బుడమేర వంతెన చిత్రంను. ఇక ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపించాల్సిందే అభిప్రాయంతో ఏకీభవించిన ట్రాయ్. ఇక రేపు శ్రీవారి పుష్పయాగ మహోత్సవం జరగనుంది. 5 రిజర్వాయర్లకు ప్రవాహ గంటిక. 1397 చెరువులకు భారీగా ఇన్ఫ్లో. జలవనరుల శాఖ ఏపీ వారంస్ హెచ్చరికలు. మాజీ మంత్రి హరీష్ రావు గారికి పితృవియోగం. ఇక కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ని అరెస్టు చేశారు లక్ష్మయ్యని. మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదు అని లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత చంద్రన్న తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో స్వల్పంగా అగ్ని ప్రమాదం జరిగింది నిన్న. ఇంకా టీటీడీ కొనుగోళ్లు అవినీతిపై ఏసీబీ దర్యాప్తు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం 10 రోజులు యథాతథం. ఇక రాగ్పూర్లో హ్యాట్రిక్ దిశగా తేజస్వి. ముఖ్యమంత్రి అభ్యర్థికి నల్లేరుపై నడకే. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తాం. తనను కలిసిన ఎమ్మెల్సీలతో మంత్రి లోకేష్ గారు. ఇక 150 కోట్లతో అంతర్గత జల రవాణా మార్గాల అభివృద్ధి. అద్విక ట్రేడింగ్ మోసం కేసులో సూత్రధారి ఆదిత్యని అరెస్టు చేశారు. ఆయన భార్య, మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. డిపాజిటర్లు, ఏజెంట్లకు 144 కోట్ల టోకరా. ఇక విజయ్ పంపిన 20 లక్షలు మాకు వద్దు, తిప్పి పంపిన కరూరు తొక్కేసలాట బాధితురాలు. రాష్ట్రంలో మారిటైమ్ రంగంలో పెట్టుబడులకు అనుకూలం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నిమ్మగడ్డ మ్యాట్రిక్స్ ఆస్తులపై యథాతథ స్థితి. రాకియా పిటిషన్లో సుప్రీంకోర్టు ఆదేశాలు. ప్రక్రియ మొదలయ్యాక ఉద్యోగ అర్హతలను మార్చడం సరికాదు. తాజా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఫలితాలు ప్రకటించండి. విహెచ్ఏ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇక కుమారుణ్ణి చంపి కేంద్ర ప్రభుత్వ అధికారి బలవన్మరణం. స్టాక్ మార్కెట్లో నష్టాలే కారణం. ఇక ఆశా సమ్మెకు ప్రైవేట్ వైద్య కళాశాలల మద్దతు. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రకటన. బెంగళూరు వస్తే నా శక్తి రెట్టింపు అవుతుంది. మెర్సిడీస్ బెంజ్ సీఈఓ ఓలా కెలేనియన్స్ తెలిపారు. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా ఏర్పాటు. తూర్పుగోదావరి జిల్లాలోకి చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించిన మంత్రివర్గ ఉపసంఘం. నేడు మరోసారి సమావేశం. మరిన్ని మార్పులు చేర్పులకు అవకాశం. ఇక నేడు రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. ఇక ప్లూటోనియం ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. ఇక బీహార్, బెంగాల్ ఓటర్ జాబితాలో ప్రశాంత్ కిషోర్ పేరు. ఈసీ నోటీసులు. ఇంటికి ఉద్యోగం, ఉచితంగా విద్యుత్. దేశంలో అగ్రస్థానంగా బీహార్ను చేరుస్తాం. ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల. ఎయిర్ ఇండియా బస్సులో అగ్ని ప్రమాదం ఢిల్లీలో. ఇక గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు. వైద్య విద్యార్థుల స్టైఫండ్ చెల్లింపుల్లో వైఫల్యం. ఎన్ఎంసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తూర్పు పసిఫిక్ సముద్రంలో డ్రగ్స్ పడవలపై అమెరికా దాడులు. 14 మంది మృతి చెందారు.
పాక్ బంగ్లా మధ్య మరింత రక్షణ సహకారం. ఇక మూడోసారి ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇష్టమే, కానీ ట్రంప్ వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో రుబియా కానీ వ్యాన్స్ కానీ పోటీ చేయొచ్చని వెల్లడించారు. ఇక తేజ్ ప్రతాప్కు తల్లి అండ, మహావాలో ఆర్జేడీకి గట్టి పోటీ, ఆయనకు ఓటేసిన పార్టీకేనన్న భావనలో ఓటర్లు. ఇక తప్పుడు సాక్ష్యాలు చెప్పేలాగా బెదిరించడం శిక్షార్హమైన నేరం, సుప్రీంకోర్టు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో బాబ్రీ మసీదుపై పోస్టు, న్యాయ విద్యార్థిపై క్రిమినల్ కేసు రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుతో విధ్వంసం, కేంద్రానికి 70 మంది మేధావులు లేక. కెనడాలో పంజాబ్ యువతి హత్య, భారత్కు పరారైన నిందితుడు. ఇక మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమలు అభ్యర్థనకు ఎన్హెచ్ఆర్సీకి బదిలీ పర్యవేక్షించాలని హక్కుల కమిషన్ను సూచించిన సుప్రీంకోర్టు. ఇక బొగ్గు వాడకం తగ్గింపునకు భారత్ గట్టి కృషి, శుద్ధ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తుల పురోగతి. భయం గుప్పెట్లో జమైకా, తీరాన్ని తాకిన మెలెసా హరికేన్. ఇక ఎస్ఐఆర్ రెండో దశను వ్యతిరేకించండి, కేరళ ప్రజలకు సీఎం విజయన్ పిలుపు. ఇక ఆఫ్ఘన్పై డ్రోన్ల దాడి వెనక విదేశీ శక్తి, శాంతి చర్చల సందర్భంలో అంగీకరించిన పాకిస్తాన్. వెనిజువెలా అధినేతపై అమెరికా గూఢాచార్యం. ఇక మాజీ అగ్నివీరులకు ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాలు, రాష్ట్రాలకు హోంశాఖ లేక. యుద్ధ నౌకపై వారే దాడి చేసుకుని నేరం మాపై వెయ్యాలనుకుంటున్నారు, సిఐఏ కుట్రను తిప్పికొట్టనున్న వెనిజులా. ఇక మహానగరాల్లో కొంగుతున్న నేల, విచ్చలవిడిగా భూగర్భ జలాలు తోడియడంతోనే సమస్య. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరుకు ముప్పు. అయోధ్య రామాలయం పథకావిష్కరణకు సైనికాధికారులకు శిక్షణ. ఇక వైకాపా హయాంలో ఒడిదుడుకులలో సేవారంగం, ఆ 5 ఏళ్లు పురోగమనం కానరాని వైనం నీతి ఆయోగ్ ఇండియన్ సర్వీస్ సెక్టార్ వెల్లడించింది. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించండి అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం. ఇక రాష్ట్ర విద్యార్థులకు ఢిల్లీ సైన్స్ టూర్ నవంబర్ 6 నుంచి 8 వరకు నిర్వహణ. 2026 జూలై నాటికి తుంగభద్ర జలాశయానికి కొత్త గేట్లు. ఇక 1200 మంది మల్టీపర్పస్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట. ప్రభుత్వ స్థలాల వినియోగంపై ఆంక్షలు ఏంటి, కర్ణాటక సర్కారు ఉత్తర్వులపై హైకోర్టు. ఇక తాడేపల్లి డైరెక్షన్లో జోగి రమేష్ ప్రమాణాల డ్రామా, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ధ్వజం. ఈ గవర్నెన్స్ సమర్థ అమలుకు సలహా మండలి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్ క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచ సాంకేతిక కేంద్రంగా ఏపీ టెక్నాలజీస్ సర్వీస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు తెలిపారు. ఇక అవినీతి కేసులో హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. స్నేహితుల ఆర్థిక మోసం, వైద్యుడి ఆత్మహత్య కరీంనగర్లో. ఇక సార్వత్రిక విద్యాపీఠంలో 93,000 మందికి ప్రవేశాలు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇక పోష్ చట్టం అమలుపై అవగాహన శిబిరాలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు తెలిపారు. అప్పులు తీర్చలేక తండ్రి బలవన్మరణం తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య యత్నం నర్సాపూర్లో. ఇక సిపిఎస్కు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులకు ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. ఇరాన్ మత్స్యకారుని కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది విశాఖపట్నంలో. ఇక సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే సినీ కార్మికుల సంక్షేమానికి 20% ఇవ్వాలి. రామోజీ ఫిలిం సిటీకి హాలీవుడ్ రప్పిద్దాం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. తుఫాను బాధితులకు రోజుకు 10,000 ఆహార పొట్లాలు. ఇక హైదరాబాద్లో మెక్డానల్డ్స్, జీసీసీ. బీజేపీ గుప్పెట్లో రాజ్యాంగ వ్యవస్థలు, సిపిఐ అగ్రనేత ప్రకాష్ కారెట్. ఇక మోందా తుఫాను నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో సర్వీసులు రద్దు చేశారు. ఇక జపాన్ మాకు బలమైన మిత్రపక్షం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉద్ఘాటన. ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తారన్న తకాయిచి. అసదుద్దీన్ మీరు హైదరాబాద్ పైనే దృష్టి పెట్టండి అని ప్రశాంత్ కిషోర్ సూచించారు. ఇక వైద్యులను కాపాడకపోతే న్యాయ వ్యవస్థను సమాజం క్షమించదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. విద్యుత్ తీగ తగిలి బస్సుకు మంటలు, రాజస్థాన్లో 2 మృతి చెందారు. సివిల్ జడ్జిల పదోన్నతులపై ఏకరూప నిబంధనలు, సుప్రీంకోర్టు విచారణ ప్రారంభమైంది. ఢిల్లీలో మేఘమదనం అయినా వానజాడ లేదన్న వాతావరణ విభాగం. ఇక ప్రవాసుల కోసం దుబాయ్లో పాస్పోర్ట్ 2.0 ఆవిష్కరించారు. కెన్యాలో కుప్పకూలిన విమానం, 11 మంది మృతి చెందారు. రష్యా చమురు శుద్ధిని 20% తగ్గించగలిగాం, జెలెన్స్కీ వెల్లడించారు. ఇక టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక సాక్షులు చూద్దాం ఒకసారి. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి T20 మ్యాచ్. ఇక మార్కెట్లు అటు ఇటు. సెన్సెక్స్ నష్టం 151 పాయింట్లు, 25,950 స్థాయి దిగువకు నిఫ్టీ. ఇక శాంతించిన మోందా. నర్సాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు తీరం దాటిన పెను తుఫాను. తీరం దాటే సమయంలో మోస్తరు ప్రభావం. సైక్లోన్ ఐ విండ్ షేర్ ఏర్పడమే కారణం, అందువల్ల చెల్లాచెదురైన వర్షాలు. తీరం దాటిన ప్రాంతాల్లో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో అత్యంత భారీ వర్షాలని అంచనా. కానీ విండ్ షేర్ కారణంగా దాదాపు తగ్గిపోయిన మేందా ప్రభావం. బుధవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం. స్తంభించిన వాయు, రైల్, రోడ్ రవాణా.
ఇక 8వ వేతన కమిషన్కు ఆమోదం, కేంద్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం. కమిషన్ చైర్పర్సన్గా మాజీ న్యాయమూర్తి. ఇక నా చావుకు కారణం టీడీపీ నేతలే, కాల్మని ఆకడలకు బలైన మహిళ. టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నా, 2 లక్షలు తీసుకున్న 1.30 లక్షలు తిరిగి చెల్లించేసి ఆయన రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారని, చెల్లిస్తానన్న వినడం లేదు, తీవ్రంగా వేధిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ మహిళ బలవన్మరణం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. రామాయపట్నం రిఫైనరీలో మరో ముందడుగు. ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ అవగాహన ఒప్పందం. ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర సహకారం. ఐఓసీఎల్ కు ఈక్విటీ. ఇప్పటికే రిఫైనరీలో కీలక అనుమతులు 6,000 ఎకరాలు. ఈ ప్రాజెక్టుకు ఇంధన పెట్రోకెమికల్స్ స్వాలంబన బీపీసీఎల్ తెలిపింది. ఇక ప్రజాభిష్టం పాలనా సౌలభ్యం, జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఇవే ముఖ్యం, సీఎం గారు తెలిపారు. పవన్తో కలిసి సమీక్ష. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఇప్పటి వరకు 12,000 వినతులు. గత తప్పులన్నీ సరిచేయాలి, కొత్త ఇబ్బందులు రాకుండా చూడాలి, భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలను దృష్టి పెట్టాలి, సీఎం దిశానిర్దేశం. ఇక మోందా బీభత్సం. బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు. పునర్వాస కేంద్రాలకు 75,000 మంది. వేగంగా విద్యుత్ సరఫరా, పునరుద్ధరణ పనులు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. మోందాపై రియల్ ఫైట్. అధునాతన టెక్నాలజీ, డ్రోన్లతో అప్రమత్తత. మారుమూల ప్రాంతాల నుంచి తక్షణ సమాచారం. ఆర్టీజీఎస్ కంట్రోల్ రూమ్ అనుసంధానం. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునర్వాస చర్యలు. దశాబ్దాల అనుభవంతో సీఎం చంద్రబాబు అడుగులు. అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన తుఫాన్. రాత్రి 7:30 గంటల వేళ ఒడ్డుకు. 8:30 గంటల తర్వాత కోస్తా జిల్లాల్లో ట్రాఫిక్ నిలిపివేత. అర్ధరాత్రి తర్వాత 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు. జనజీవనం భయం. తీవ్ర తుఫానుతో అస్తవ్యస్తం. 2 రోజులుగా ఇంటి పట్టిన ఏ క్షణం ఏమవుతుందో అని బెంగ. రోజంతా వర్షాలు, గాలులు. పనులు లేక పస్తులు. పంటలు నేలపాలు, రైతులు దిగాలు. ఇక అందరినీ ఆదుకుంటాం. 40 లక్షల మందిపై ఎఫెక్ట్. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. 1906 తాత్కాలిక షెల్టర్లు. తుఫాను ప్రభావం తగ్గిన 6 గంటల్లోనే రీస్టోరేషన్. ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, పిడుగులు, నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు, తెగిన రహదారులు, చెరువులకు గండ్లు, ఎగసిపడిన రాకాశయాలలో. ఉప్పాడ, గజగజ. విశాఖ, విజయవాడ, కాకినాడ సహా నగరాలు విలవిల. లోతట్టు ప్రాంతాలు జలమయం. 1000 ఎకరాల్లో పంటల మునక. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. కదలని రైళ్లు, బస్సులు, విమానాలు, నౌకలు. ఇక రికార్డు స్థాయిలో వర్షపాతం. విశాఖలో అత్యధికంగా 191 మిల్లీమీటర్లు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదే తీరు. అనంతంలో అత్యల్పంగా 40 మిల్లీమీటర్లు. ఇక సహాయక చర్యలు లోపం రాకూడదు. పునర్వాస కేంద్రాల్లో సకల సౌకర్యాలు. యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు. 43 హెక్టార్లు పంట నీటిపాలు. 1.92 కోట్ల మందికి అలర్ట్ సందేశాలు. 91 టవర్లతో వైర్లెస్ సిస్టమ్. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం కీలకం. మోందా తుఫాను నేపథ్యంలో చంద్రబాబు దిశానిర్దేశ. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్. ఆర్టీజీఎస్లో అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు సూచనలు. ఇక ఎర్ర బస్సులే కాదు, ఎయిర్ బస్సులే. విమాన సర్వీసులు నిర్వహణ గాలికే. ధనార్జనే లక్ష్యం. షటిల్ సర్వీసు లాగా సేవలు. అడ్డగోలుగా టికెట్ల ధరల పెంపు. ప్రయాణికుడిని నిలువు దోపిడీ. నియంత్రణ ఎవరిది? టాయిలెట్ సీట్ల నిర్వహణ అధ్వానం. సాంకేతిక సమస్యల పేరిట తరచూ సర్వీసులు రద్దు. వారి ప్రాణాలు గాల్లో దీపాలు. భద్రతా చర్యలపై కనీస తనిఖీలు కరువు. యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తున్న అధికారులు. ప్రమాదాలు అప్పుడే స్పందిస్తున్న డీజీసీఏ. ఇక వైకాపా హయాంలో కొనుగోళ్లపై ఏసీబీ విచారణ. అప్పట్లో టీటీడీలో అన్నింటి అవకతవకలే. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం. ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్ బీఆర్ నాయుడు గారు. ఇక ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి. మన దేశంలో SJ-100 విమానాల తయారీ. హెచ్ఏఎల్తో రష్యా ఒప్పందం. ఇక వచ్చే ఏడాది మరో 20-24 విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆధీనంలోకి. ఇక 5 ఏళ్లలో 5 రెట్లు పెరగనున్న డేటా కేంద్రాల సామర్థ్యం. శరవేగంగా పెరుగుతున్న అవసరాలు. భారీ పెట్టుబడులతో వస్తున్న దేశీయ, అంతర్జాతీయ సంస్థ. విశాఖలో $15 బిలియన్ గూగుల్ కేంద్రం. ఇక 4,589 రూపాయలు పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో 7,600 రూపాయల లాభం వచ్చింది. 2021-22 పసిడి బాండ్లపై 166% ప్రతిఫలం. ఇక 6 ఏళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు. ఉపాధిలో సేవల రంగం దూకుడు. నీతి ఆయోగ్ నివేదికలు. ఇక ఏడాది పాటు ఉచితంగా చాట్ జీపీటీ గో అందరికీ వర్తించనున్నది. టాటా ట్రస్ట్లో బగ్గుమన్న విభేదాలు. మొహాలీ మిశ్రా పునర్నియామకానికి 3 ట్రస్టులు ససేమేర. ఇక అమెజాన్లో 14,000 కార్పొరేట్ ఉద్యోగులకు కోత. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించనున్న ఐఓసీ. ఇక చైనాలో రోజుకో కుబేరుడు అవతారం. 1,434 మంది సంపన్నుల విలువ 30 లక్షల కోట్ల యువాన్లు. ఇక బొగ్గు వేల విధి విధానాల్లోనే యుఎస్జీ నిబంధనలు.
సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4%. రిలయన్స్ కస్టమర్ ప్రొడక్ట్స్ తో సాంప్రే న్యూట్రిషన్ తయారీ ఒప్పందం. ఇక ఐటీ స్థిరాస్తి షేర్లు పడేశాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 30 పాయింట్లు డౌన్ అండి. ఇక నోటిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వివిధ విభాగాల్లో 3058 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైనీ క్లర్క్. అర్హత పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27. ఆన్లైన్ దరఖాస్తుకు ఫీజు చెల్లింపు చివరి తేదీ నవంబర్ 29. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైద్య పరీక్షలతో. వెబ్సైట్ rrbchennai.gov.in చూడవచ్చు. ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాల్లో 10 అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు మరియు డిప్లొమా అప్రెంటిస్లు, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్లు ఖాళీలు ఉన్నాయి. అర్హత పోస్ట్ అనుసరించి ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 7. ఎంపిక విద్యార్హతలతో సాధించిన మెరిట్తో. వెబ్సైట్ bopter.gov.in చూడవచ్చు. ఇక దక్షిణ మధ్య రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటా నియామక ప్రకటన విడుదలైంది. అర్హత 10th ఇంటర్మీడియట్ లేదా తస్మానా విద్యార్హతతో పాటు దేశం, రాష్ట్రం, విశ్వవిద్యాలయ, పాఠశాల గుర్తింపు పొందిన క్రీడా పోటీల్లో పాల్గొనడం. ఎంపిక స్పోర్ట్స్ ట్రయల్ ధ్రువపత్రాల పరిశీలనలో. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 24 నవంబర్. వెబ్సైట్ scr.indianrailways.gov.in చూడవచ్చు. ఇక భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ సంస్థ 2 విభాగాల్లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత పోస్టును బట్టి కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్ లేదా తత్సమాన ఇంజనీరింగ్ డిగ్రీ, సిఏ చేసి ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా. ఎంపిక కంప్యూటర్ ఆధారిత మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలనతో. గమనిక, దరఖాస్తు తేదీలు త్వరలో ప్రకటిస్తారు. వివరాలకు అధికారిక వెబ్సైట్ గమనించాలి. ఇక ఢిల్లీలోని ఇందిరాగాంధీ హాస్పిటల్ తాత్కాలిక ప్రతిపాదన 26 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. విభాగాలు మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యాబ్స్, గైనిక్, రేడియో డయాగ్నోసిస్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమో, ఎండి, డిఎన్బి చేసి ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూలు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు. వేదిక ఐజీహెచ్ ద్వారకాలో. వెబ్సైట్ igh.delhi.gov.in చూడవచ్చు. ఇక ఢిల్లీలోని సైంటిస్ట్ కొలువులు ఐసీఎంఆర్ నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపాదికన 8 సైంటిస్ట్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ లేదా ఎండి చేసి ఉండాలి. ఎంఎస్ లేదా పిహెచ్డితో పాటు పని అనుభవం కూడా. ఇక ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో. వెబ్సైట్ icmr.gov.in చూడవచ్చు. ఇక ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరకు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరి ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.